నిజమైన దేవుడు అంటే ఇక్కడ వీళ్ళకి నిజంగా దేవుడు కనిపించలేదా ఇప్పటి వరకు నమ్ముకున్న వీళ్ళ మతంలో వీళ్ళ మత సిద్ధాంతాలు లేకపోతే ఏవైతే పాటిస్తున్నారో అదంతా వదులుకొని వెళ్ళటం కదా, అదేం చిన్న విషయం కాదు అసలు. అది ఇప్పుడు మారుమూల గ్రామాలలో, పల్లెటూర్లలో కూలీనాలి పనిచేసుకునే వాళ్ళలో ఏమీ తెలియని వాళ్ళకు కూడా ఇలాంటి మాటలకు ప్రలోభాలు వెళ్ళిపోతున్నారు. వాళ్ళు వెళ్ళిపోతున్నారు. ఎట్లాగంటే ఇప్పుడు నేను ఒకటి రివర్స్‌లో చేశాను. రివర్స్‌లో ఏంటంటే నేను ఇది చిత్తూరు జిల్లాలో నాయుడుపేట గ్రామంలో ఒక పల్లెటూరులో మేము వెళ్ళాము. అది భువనగిరి పాలెం ఆ గ్రామం. ఓకే. మొత్తం 13 మంది 13 కుటుంబాలు చర్చికెళ్తున్నాయి. ఆ 13 కుటుంబాలు మొత్తం కలిపి కూర్చోబెట్టారు. నేను ఏం చేశానంటే బైబిల్‌లో 13 కుటుంబాలు మొత్తం. ఆ వీడియో ఉంది. వాళ్ళందరికీ నేను ఏం చేశానంటే బైబిల్ ఏంటి, యేసు ఏందని చెప్తే వాళ్ళు అది చెప్తే కూడా అది కూడా అర్థం చేసుకోలేని సిచ్యువేషన్‌లో ఉన్నారు. మేము రాముడి ఫోటో, ఆంజనేయుడు పటము ఇవి ఇచ్చి మేము ఇంటింటికెళ్ళి ఇచ్చి, ఈ రాముడు అయోధ్యలో రామాలయం వెలిసింది కదా! ఆ రాముడు ఇప్పుడు మీ ఇంటికొచ్చారు. మీ ఇంటికొచ్చిన రాముడిని మీరు వద్దంటారా? ఈ రాముడిని మీరు వదిలిపెట్టకండి. మీరు పూజించండి. మీకు అన్ని మంచి జరిగిద్దని చెప్పి నేను చెప్పాను. చెప్తే 13 కుటుంబాలు, 12 కుటుంబాలు యాక్సెప్ట్ చేసింది. ఒక కుటుంబం యాక్సెప్ట్ చేయలేదు. 1, 2 వారాల తర్వాత ఆ కుటుంబం కూడా మొత్తం 13 కుటుంబాలు కూడా ఒకటేసారి ఈ నేనిచ్చిన పటాలు తీసుకున్నారు. వీళ్ళు మొత్తం ఒక చర్చి మొత్తం ఖాళీ అయిపోయింది. వాళ్ళు ఎలా ఖాళీ చేసేసాను? నేను వీళ్ళకి విగ్రహారాధన వాళ్ళు చెప్తారండి, ఇవన్నీ మీరు నమ్మొద్దని చెప్తే వాళ్ళు అవి కూడా విని అర్థం చేసుకునే సిచ్యువేషన్‌లో అక్కడ జనాలు లేరు. వాళ్ళని ఏ విధంగా పాస్టర్ మభ్యపెట్టి వాళ్ళు అటువైపు మార్చాడో, అదే విధంగా నేను ఇట మభ్యపెట్టి చేస్తే అందరూ మారిపోయారు. అంటే మీరేం చెప్పారు అసలు వాళ్ళకి? నేనేం చెప్పానంటే నేను రాముడి పటం తీసుకొని వాళ్ళకిచ్చి, అమ్మ ఈ రాముడు మీ ఇంటికొచ్చారు. అయోధ్యలో వెలిసినటువంటి రాముడు. మీ ఇంటికొచ్చిన రాముడిని మీరు అసలు వద్దనకూడదు. ఇక నుంచి రాముడిని పెట్టి మీరు వేరే దేవుడిని ఏదో పూజించారంట. ఆయన యేసు ఈ దేశానికి సంబంధం లేదు. ఆ యేసు మతం మన భారతదేశానికి సంబంధం లేదు. ఈ రాముడిని మీ ఇంట్లో పెట్టుకొని 45 రోజులు మీరు దీపం వెలిగించండి. మీకు అన్ని మంచి జరిగిద్ది చూడండి అని చెప్పాను. అలా ఆంజనేయ స్వామి పటము, లక్ష్మీనరసింహ స్వామి పటం ఇచ్చాను. తర్వాత వాళ్ళకి జై శ్రీరామ్ జెండాలు కూడా వాళ్ళ ఇంటి బయట కట్టించాను. ఆ గ్రామంలో ఎవరైతే పెద్దలు ఉన్నారో వాళ్ళతో కలిసి కూర్చోబెట్టి పాస్టర్లు వచ్చి ఇక్కడ మతం మార్చారు కదా! ఇక నుంచి ఇక్కడికి రానివ్వకుండా చూడండి అని చెప్పి కొంతమంది చెప్పాను. వాడు మళ్ళీ రానివ్వకుండా చూశారు. వాళ్ళందరూ ఒకే చర్చికి వెళ్ళేవాళ్ళు. చర్చి మొత్తం ఖాళీ అయిపోయింది. అంటే రానివ్వకుండా చూడటం ఏంటి ప్రవీణ్ గారు? నేను అదే అడుగుతున్నాను. అది వాళ్ళ హక్కు కదా, వాళ్ళు వెళ్తారు కదా. వాళ్ళు హిందువులుగా ఉంటే సంతోషంగా ఉంటారు, హ్యాపీగా ఉంటారు. అందరూ కలిసిమెలిసి ఆ ఊర్లో, గ్రామంలో ఉన్న వాళ్ళందరూ ఒకరి పండగలు ఒకరు చేసుకుంటూ ప్రశాంతంగా ఉంటున్నారు. ఇంట్లో ఉన్న అన్ని ఆచారాలు పాటిస్తూ ఉంటారు. కానీ పాస్టర్ వచ్చి ఇవి చెడగొడుతున్నాడు. దీనికోసం మేము ఇలాంటి అధర్మ యుద్ధం కూడా చేయాల్సిన పరిస్థితి వస్తే మేము చేస్తాం. ఇది తప్పంటే తప్పే. నేను ఒక మాట చెప్పాలంటే రాజ్యాంగపరంగా ఇది తప్పే మేడం. నేను నిజంగా ఆ ఊర్లోకి పాస్టర్‌ని రానివ్వకండి. పాస్టర్ వచ్చి వాడు మతం మార్చి మళ్ళీ రకరకాల మాటలు చెప్పి మార్చే అవకాశాలు ఉంటాయి. రానివ్వకండి అని చెప్పేసి ఆ గ్రామంలో ఉన్న పెద్దలతో కొంతమందితో మాట్లాడాను. వాడు వచ్చాడంటే మా వోళ్ళు ఎళ్లి నువ్వు ఎందుకు వస్తున్నావు? ఇక్కడ ఏం పని అని చెప్పేసి తిరిగి అడుగుతారు. ఇది నిజంగా చెప్పాలంటే రివర్స్‌లో నేను ఎళ్ళాను. అధర్మం చేసిన ఆ 13 కుటుంబాలకు న్యాయం జరిగింది. ఇప్పుడు ఇప్పుడు వాడి ప్లాన్ ఏంటి? ఆ 13 కుటుంబాల నుంచి వాళ్ళు సంపాదించుకున్న సంపాదనలో 10% తింటాడు. అందులో కొంతమంది దశంభాగం ఇవ్వట్లేదు కానీ వాళ్ళు పండించిన పంటలో రైస్ ఇస్తున్నారు. వాళ్ళు వచ్చినటువంటి గవర్నమెంట్ అవి ఇస్తుంది కదా రేషన్ బియ్యము. ఆ బియ్యము కానీ అవన్నీ కూడా వాడు తీసుకుంటా ఉంటున్నాడు. వారం 50 నుంచి 100 రూపాయలు వాళ్ళందరూ కూడా 250 నుంచి 300, 350 కూలీ పనులకి వెళ్ళేవాళ్ళు. మిరగాయ తోటలకి వెళ్ళేవాళ్ళు. నేను అక్కడ వాళ్ళందరిని అడిగానమాట. వాళ్ళు సంపాదించిన సంపాదనలో వారంలో 100 ఒకరోజు కూలీ వీడే పాస్టర్ గాడు తినేస్తున్నాడు. ఇప్పుడు నేను వెళ్ళి రివర్స్‌లో చెప్పడం వల్ల ఇప్పుడు వాళ్ళ డబ్బులు వాళ్ళు కొద్దిగా సేఫ్‌లో ఉన్నట్టే కదా! వాళ్ళకు మనోధైర్యం వచ్చినట్టే కదా! ఈ పాస్టర్ ట్రాప్‌లో పడనివ్వకుండా నేను చేసినట్టే కదా! నిజంగా క్రిస్టియానిటీలోకి మత మార్పిడులు ఎక్కువగా జరుగుతుందంతా మిడిల్ క్లాస్ పూర్ పీపుల్నే ఎక్కువగా వెళ్తున్నారు. అవును. వెళ్ళటం జరుగుతోంది. ఎక్కడో 1-2 కేసులు తప్పితే మిగతా వారిని నేను చూడలేదు. ఎక్కువగా గిరిజన ప్రాంతాల్లో ఉండేవాళ్ళు, ఈ అర్బన్ లో ఎక్కువ ఉండేవాళ్ళు, అలానే కొంచెం ఇన్నోసెంట్ పీపుల్, ఒక మిడిల్ క్లాస్ మధ్యతరగతి పరిస్థితులు ఉన్నవాళ్ళు, లేదు ఇంకా పూర్గా ఉన్నవాళ్ళు, వాళ్ళే వెళ్తున్నారు. వాళ్ళ దగ్గర నుంచి ఇతను తీసుకొని ఇతను ఎదుగుదల అనేది అసలు సాధ్యం అవుతుందా? అది ఏ రకంగా సాధ్యం అవుతుంది? వీళ్ళు ఇచ్చి అతను తీసుకొని అంటే ఖచ్చితంగా డిమాండ్గా వీళ్ళు తీసుకుంటారా లేకపోతే ఎలా? అంటే ఖచ్చితంగా ఇవ్వాలి అనే రూల్ అయితే లేదట కదా. ఖచ్చితంగా ఇవ్వాలి. వారికి ఇష్టమైతేనే సమర్పిస్తారు. ఇష్టమైతే సమర్పిస్తారని చెప్పేసి వీళ్ళ పాస్టర్లు ఎవరైనా అడిగితే చెప్తారు, ఏదైనా వీడియోలో చెప్తారు. కానీ బైబిల్ ప్రకారంగా మీరు సంపాదించిన సంపాదనలో 10వ వంతు
మీ సంఘ కాపరి ఉన్న పాస్టర్కి ఇవ్వాలి, అది ఇవ్వడము దేవుడి సొమ్ము, దేవుడికి ఇచ్చేయండి అనేది ఖచ్చితంగా బైబిల్లో ఉన్న నియమం అది. అది మలాకి గ్రంథంలో ఉంది, ఇది దినవృత్తాంతం గ్రంథంలో ఉంది, ద్వితీయోపదేశం మొత్తం 5-6 చోట్ల ఈ అంశం గురించి ఉంది. నేను చదివాను. ఓకే. ఖచ్చితంగా ఇవ్వాలి. ఓకే. కానీ ఖచ్చితంగా డబ్బులు డిమాండ్ చేస్తే ఈళ్ళు చర్చి రాకుండా మానేస్తారేమో అని చెప్పేసి అప్పుడే వాడు చెప్పడనమాట. చర్చికి వచ్చి వాళ్ళకు బాగా డైలీ యేసుని, బైబిల్‌ను ఫస్ట్ బైబిల్ దైవ గ్రంథం అని, బైబిల్ మించిన దైవ గ్రంథం ఇంకేమీ లేదని చెప్పేసి బైబిల్ వాళ్ళకి బాగా అంటించాలి. బైబిల్ అంటించిన తర్వాత అప్పుడు ఈ వచనాలు చూపించి దశంభాగం ఇవ్వండి. అంటే ఫస్ట్ ఇంటికి అడిగిపోయి మీరు దశంభాగం ఇవ్వండి, మీరు కానుకలు ఇవ్వాలంటే వాళ్ళు ఇవ్వరు కదా! ఫస్ట్ వాళ్ళని తీసుకొని రావాలి. ఇప్పుడు బైబిల్‌లో ఆ దశంభాగం కాన్సెప్ట్ లేదు మేడం. లేదనుకోండి. ఈ క్రైస్తవంలో నుంచి బయటకొచ్చేవాళ్ళు ఫస్ట్ పాస్టర్‌లే. మొత్తం పాస్టర్‌లు ఎవరు ఈ క్రిస్టియానిటీలో ఉండరు. వాళ్ళకొచ్చేదే దశంభాగం. ఇప్పుడు 100 మంది ఉంటే చర్చికొచ్చే వాళ్ళలో వాళ్ళు సంపాదించుకునే సంపాదనలో 10% వాళ్ళు మొదటి పంట, మొదటి రైస్ బ్యాగు, మొదటి కోడి ఇవన్నీ కూడా పాస్టర్‌కు సమర్పించాల్సినవి ఉన్నాయి. మేము చాలా గ్రామాలకి వెళ్ళాము. వాళ్ళు చెప్తున్నారనమాట ఇట్లాంటివి చాలా ఉన్నాయి. ఓకే. కంపల్సరీగా అది నియమం. ఇవ్వాలా, ఇవ్వకపోకూడదా అని చెప్పి అంటే బైబిల్ ప్రకారంగా అయితే అది ఖచ్చితంగా ఇవ్వాలి అని అంటారు. ఓకే. ఈళ్ళేమో ఇవ్వడం మీ ఇష్టం అండి. మరి పాస్టర్ ఎట్లా బతకాలి ఏదో అని చెప్పి ఈళ్ళు సానుభూతి చూపించడం కోసం డ్రామాలు ఆడతారు. సో అది కాదు మేడం. అది.